దాన్ని ఒక రాజకీయ వివాదంగా చేయడం వల్ల ఎన్డీఏకి ఏం మేలు జరగదని నేను చెప్పగలుగుతాను. వీళ్ళకి కలిగిందా లేదా, టీడీపీ ముఖ్యంగా ఎన్డీఏ ఏం చెప్పినా మోసేదంతా వాళ్లే కదా. అందువల్ల మళ్ళీ దానికి ఏదో సవరణలు, కాబట్టి అది కొని తెచ్చుకున్న సమస్య. ఓకే సార్, ఇప్పటి వరకు పిఠాపురంలో నిజంగా అయితే మూడు మారింది. మీరు పిఠాపురానికి ఎట్లాగ వెళ్తే మళ్ళీ రారు కాబట్టి. కాదండి, నేను పిఠాపురం గురించి వెళ్ళలేదు. ఇప్పుడు దాకా పిఠాపురం అనే అంశాన్ని మనం రాజకీయంగా చాలాసార్లు చర్చించాం. కానీ బెజవాడ ఇప్పుడు రగులుతుంది. లోకేష్ని ఓడించాలి, బీసీని గెలిపించాలి అని ట్రస్ట్ చేసి మాట్లాడడం వెనుక జగన్మోహన్ పిఠాపురం. ఐ విల్ రెస్పాండ్ టు యువర్ క్వశ్చన్. బిఫోర్ దట్ ఏమంటే రాష్ట్రంలో ఎన్నికల సిచ్యువేషన్ రేపు సాయంత్రం 5 గంటలకు సమాప్తం కదా. చాలా విచిత్రంగా నాకు చాలా మిత్రులు తెలుగుదేశం ఆ కూటమిలో ఉన్నాయని ఒక ఆయన పొద్దున్న ఫోన్ చేశారు. ఒకరిద్దరు కదా, చాలామంది ఫోన్లు మనం తెలుసుకోవాలనుకునే వాళ్ళే కాకుండా తెలియజెప్పాలనే వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తుంటారు. మనకు చెప్తే ఇది అవుతుంది అన్నట్టుగా. వాతావరణం కూటమిలో మొదట ఉన్న జోష్ అది కొంత ఒక దశలో నేను అన్న వైసీపీ 175 జోష్ తగ్గి 120, 130కి వస్తున్నారేమో అని. కూటమి ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఒక సీనియర్ తెలంగాణ మంత్రి, వాళ్ళకి బాగా సంబంధం ఉన్న ఆయన 50-50 అన్నాడు. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో, అంతకుముందు రేవంత్ మాటలు మీకు గుర్తున్నాయి కదా, ఎంత అడిగితే ఆయన చాలా జాగ్రత్తగా టైట్గా జరుగుతుంది, ఏదో తేడా కొడుతుంది, ఎట్లయినా అనుకోవచ్చు దాన్ని, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో వెన్ ఐ స్పీక్, వీళ్ళందరూ కొంచెం ఆచితూచి మాట్లాడుతున్నారు కూటమి తరఫున. పొలిటికల్ క్లారిటీ, రాజకీయ స్పష్టత లేకపోవడం అన్నది ఇక్కడ తెలుగుదేశానికి ఎక్కువ నష్టం కలిగించినట్టు కనిపిస్తుంది. ఒకటి మోదీ, మైనారిటీలు, ముస్లింలు, ఈ నెరేటివ్స్ అన్నీ రావటం. రెండో విషయం, ఇదిగో ల్యాండ్ యాక్ట్ అన్నప్పుడు మాది కాదు ఆయనే తెచ్చాడు, మీరు కూడా బలపరిచారని చెప్పటం. మూడోది, ఒక ఛానల్ అతను నిన్న అడుగుతున్నాడు, ఐ థింక్ న్యూజిలాండ్రీ, మీరు అరెస్టులు చేశారు అవన్నీ అంటున్నారు. మోదీ ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, ఎక్కడ చూసినా ఇక్కడ కవితను చేశారు, ఇంతమందిని చేశారు. మరి మీరు దీన్ని వ్యతిరేకించిన ఓకే, దాన్ని కూడా వ్యతిరేకించాలి కదా. రేపు ఈయన డిక్టేటర్ అంటే ఆయన ఇంకా పెద్ద డిక్టేటర్తో మీరు చేరుతున్నారు కదా అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్. మీరు టెర్రరిస్టు మోడీ అని గతసారి మీరు చెప్పారు 2018లో, టెర్రరిస్టు అసలు ఈయన వల్ల ఇది అయిపోతుంది అన్నారంటే, నేనేమంటున్నానంటే గతం ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అది తప్ప లేదు, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో బీజేపీ చేసింది లేదు అనే విషయం ఒకటి ఉంటే నాన్ కమిటల్గా ఉంది. ఇంకొకటి కూడా అడిగాడు ఆ రిపోర్టర్, మీరు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు, జగన్ ఏమో లొంగిపోయాడు కేసుల వల్ల అని మీరు ప్రచారం, మీరు కూడా కేసుల వల్లే లొంగిపోయారు అనే వాదం, దానికి మీరు ఏం చెప్తారు అని అడిగారు. వీటికి చాలా ప్రశ్నలకు, బీజేపీతో పొత్తుకు సంబంధించిన చాలా ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానాలు లేవు. అవి అడగకుండా వేరే వేరే విషయాలు మాట్లాడితే బాగానే ఉంది, కానీ దాంతో ఈ సమస్యలన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రేపు కట్టినప్పుడు. అలాగే ఆయన ఫ్రీ బీస్ ఉచితాలు ఇచ్చారు పొరపాటు అన్నారు, మీరు అంతకంటే ఎక్కువ ఉచితాలు ఎలా ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలకు అనుకూలంగా మనం ఏదో స్నేహంగా మాట్లాడితే వేరే విషయం, కానీ కౌంటర్ నేరేటివ్స్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కొంచెం, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఆయనే ప్రధానంగా ఉన్నారు కాబట్టి. ఇంకా రెండోది జనసేన కూడా, జనసేన ఇప్పుడు మీరు చాలా ప్రశ్నలు పెట్టారు కదా, కాబట్టి వీటన్నిటితో ఒకటి జెల్ అయిందా? ఈ మూడు పార్టీలు జెల్ కాలేదేమో. మోదీ గురించిన చాలా అంశాలకు మోదీ మీద వ్యతిరేకత పెరిగిన కొద్దీ ఆయన ఈయనెందుకు తెచ్చిపెట్టుకున్నాడు, మోస్తున్నాడు అనేది ఈయన మీద విమర్శించినప్పుడు ఓడిపోయినా ఏదైనా ఒకటి బాగానే ఉంది. అది పవన్ కళ్యాణ్ కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి ఆ సమస్య వచ్చింది. దీన్ని అటు ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా వేసి. కాబట్టి కొంచెం ఒక దశలో వాళ్ళు కంగు తిన్నప్పటికీ కొంచెం ఎదురుదాడి చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంటర్వ్యూ భారీ ఇంటర్వ్యూ ఇచ్చి కన్విన్స్ అంటారా, ఫైనల్గా ఓటర్లు దేనికి కన్విన్స్ అవుతారు అన్నది మనం చెప్పలేము. సంక్షేమ డబ్బులు అయితే వస్తున్నాయి కదా, దానికి తగినట్టే ఆపడం వల్ల ఈ డబ్బులో 4 రోజుల ముందు వస్తే వేరే ఉండేది. ఓకే, రేపు ఓటింగ్కి వెళ్తుంటే ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అంటే పసుపు కుంకుమ కూడా అలాగే వచ్చింది కదండి. అప్పుడేమైంది? చిన్న తేడా ఉంది, చిన్న తేడా నేను ఒప్పుకుంటున్నా. కానీ ఆ పథకం అప్పటికప్పుడు ప్రవేశపెట్టి అది కూడా ఆగి, ఇదేమో అది కూడా వర్కౌట్ కాదు, తర్వాత ఆగడం ఏదో అయింది. ఇప్పుడు ఇదేమో 58వ 57వ నెల అట్లా కదా, ఇట్స్ ఏ కంటిన్యూషన్. వేరే దట్ ఇస్ ఏ క్రియేషన్, ఒక ట్రై చేసాడు ఆయన. ఓకే, అందువల్ల ప్రతికూలత అంటే ఎదురుగాలి కూడా ఉంది. వన్ సైడ్ లేదు అన్నారు, కానీ
కొంచెం ఆలోచిస్తున్నారు. నేను మీకు భవిష్యత్తులో పోలింగ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే. నాతో మాట్లాడిన ముఖ్యమైన తెలుగుదేశం మిత్రుడు ఎలాంటి పదాలు వాడాడు, ఏ విధంగా